అరౌండ్ 5,000 పీపుల్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా వీఐపీ భద్రత విషయంలోని కానీ ప్రజల భద్రత విషయంలో కానీ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈరోజు పోలీస్ యంత్రాంగంతో పాటు అన్ని యంత్రాంగాలు కూడా పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఉందో గవర్నమెంట్ మొత్తం అనంతపూర్లోనే రేపు ఉండబోతుంది. ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళ పరంగా వీఐపీల పరంగా రక్షణ అందరి పరంగానండి. ఈరోజు ఒకరు కామన్ మెన్కి ఒకలాగా వీఐపీకి ఒకలాగా కాదు కదా, అందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. వాళ్ళు వచ్చిన ప్రాంగణంలోకి వచ్చిన ప్రజలతో పాటు విజయోత్సవ సభలో పాల్గొనే ప్రజలతో పాటు ఈరోజు వీఐపీస్ ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగినాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు. పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చే అవకాశం ఉంది రేపు కార్యక్రమానికి. దీని పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మహిళలు వస్తారని చెప్పేసి మాకు కూడా తెలుసండి. సో దట్ మహిళలకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఉమెన్ పీసెస్ని కూడా ఎక్కువ మందిని ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. ఎవరికి కనీసం వాళ్ళకి ఒక వాటర్ లేదు అనిపించుకోకుండా ప్రతి బ్లాక్ దగ్గర కూడా వాటర్, ఓఆర్ఎస్ దగ్గర నుంచి మెడిసిన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. వాలంటీర్స్ని రెడీగా పెట్టుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడ లోకల్ వాలంటీర్స్ కూడా చక్కగా సహాయ సహకారాలు చెప్పండి. సోషల్ మీడియాలో పోస్టులు చట్టం తీసుకొచ్చారు, అలాగే తీసుకురాబోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగబోతాయి? అసెంబ్లీ సమావేశాలు చాలా మంచిగా జరుగుతాయి. 11 మంది వస్తే వాళ్ళకి కూడా రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు కదా, అలాంటి వాటికన్నిటికీ సమాధానం అక్కడ దొరుకుతుంది. అసెంబ్లీకి వెళ్ళమని లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కింద గెలిపించిన తర్వాత అసెంబ్లీకి రాకుండా రోడ్ల మీద కూర్చొని మాట్లాడతామంటే ఎలా అవుతుంది? హోదా ఎవరిస్తారండి? ప్రజలు ఇవ్వాలి. అదే ప్రజలు ఇవ్వలేదు హోదా నీకు. ఈరోజు నాకు ఇవ్వు అంటే ఎవరు ఇచ్చేది కాదు, అదే తెచ్చుకునేది హోదా అన్నది. తెచ్చుకున్న తర్వాత మాట్లాడుకోవాలి. ఇప్పుడు లేదు, కనీసం ఒక ఎమ్మెల్యేగానే రావాలి కదా. ఒక విషయం ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగానే రావాలి కదా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత. ఆ చిత్తశుద్ధిలను మనం ఏం చేయాలి?